వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. కడప ఎంపీగా షర్మిల పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ నుంచి వినపడుతోంది. ముఖ్యంగా ఏపీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే గనక గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది వైసీపీ పార్టీ అభ్యర్థికి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. సునీల్, 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ వాతావరణం అనేది ఇప్పటికే మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీతో పాటు ఎన్డీఏ కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. అయితే మరొక కీలక పరిమాణం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. 175 స్థానాలకి, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి, అలాగే కమ్యూనిస్టులతో కూడా పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎక్కడెక్కడ పోటీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక లిస్ట్ అయితే ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆమోదించిన తర్వాత ఈ నెల 25వ తారీఖున వైఎస్ఆర్ ఘాట్ దగ్గర సేమ్ మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి రిలీజ్ చేశారో అలాగే షర్మిల కూడా వైఎస్ఆర్ ఘాట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా అభ్యర్థులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మరణం చెందారు కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకునే విధంగా కూడా షర్మిల తమ వ్యూహాలను అయితే పదును పెడుతుందని చెప్పుకోవచ్చు. మరొక కీలక పరిమాణం రాజకీయాల్లో జరగబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కడప ఎంపీగా కూడా షర్మిల పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా షర్మిలను కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కడపకు సంబంధించి కూడా ఒక ప్రధాన స్థానం ఇక్కడ అవినాష్ రెడ్డిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి బరిలో దించుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తే గట్టి పోటీ ఉంటుందనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి మీద ఇటు షర్మిల పోటీ చేస్తే మాత్రం రాజకీయంగా కూడా అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి అవినాష్కి ఒకే ఫ్యామిలీలో కూడా విభేదాల నేపథ్యంలో పూర్తిగా అయితే ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే ఉండే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా పులివెందులకు సంబంధించి కూడా వివేకానంద కూతుర్ని జగన్ మీద కూడా పోటీ ఉంచాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే షర్మిలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక హీట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కడపకు సంబంధించి ప్రధానంగా అన్నా చెల్లెల మధ్య పోటీ అటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ అనేది పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా కడప నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో కూడా షర్మిల ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సునీల్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.